సార్, నాన్ క్లినికల్ బ్రాంచెస్‌లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సో, నాన్ క్లినికల్ బ్రాంచెస్‌లో ఫర్ సపోజ్ మీరు ఎస్‌పీఎం తీసుకున్నారనుకోండి. ఎస్‌పీఎంలో గవర్నమెంట్ జాబ్స్ ఆప్ట్ చేసుకోవచ్చు. లైక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కింద వెళ్ళొచ్చు. లైక్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ లేదంటే డీఎంహెచ్ఓ సైడ్ అలా వెళ్ళొచ్చనమాట. లైక్ ప్రైవేట్ కాలేజెస్‌లో అయితే మీరు డిపార్ట్మెంట్ కన్ఫైన్ అవ్వాల్సొస్తుంది. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ఓ సైడ్ వెళ్ళొచ్చు. డబ్ల్యూహెచ్ఓ సైడ్ మంచి స్కోప్ ఉంటుంది మీకు. నెక్స్ట్ రీసెర్చ్ సైడ్ కూడా వెళ్ళొచ్చనమాట. సో, ఎస్‌పీఎం బౌండరీస్ అయితే ఇవి. నెక్స్ట్ అదర్ క్లినికల్ సబ్జెక్ట్ నాన్ క్లినికల్ వచ్చేసి మీకు పాథాలజీ, మైక్రో, బయోకెమో ఇవైతే మీరు ఓన్‌గా డయాగ్నోస్టిక్ సెంటర్ అది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లేదంటే ఏదైనా ల్యాబ్స్‌లో మంచి కార్పొరేట్ సెటప్ ల్యాబ్స్‌లో వర్క్ చేయొచ్చు హ్యాపీగా. అదర్ నాన్ క్లినికల్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఫోరెన్సిక్ మెడిసిన్ ఉంది. ఫోరెన్సిక్ మెడిసిన్ అనుకోండి, ఇఫ్ మీకు మంచి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ కావాలి అని అనుకుంటే దెన్ మీరు ఫోరెన్సిక్ మెడిసిన్ అనేది తీసుకోవచ్చు. బట్ యూ షుడ్ బి వెరీ మచ్ స్టోన్ హార్టెడ్ ఇక్కడ. ఎందుకు అనంటే మీరు డే ఇన్ డే అవుట్ ఆబ్వియస్లీ డెడ్ బాడీస్ని అవి చూస్తూ ఉంటారు. అండ్ పోలీసులతో లేదు అనంటే జ్యుడిషియల్ సిస్టమ్‌తో కంప్లీట్‌లీ అటాచ్ అయిపోతారు. సో, బిజీ ఉంటారు అండ్ థ్రెట్స్ కూడా అలాగే ఉంటాయి. ఇఫ్ మీకు ఆ ఇన్వెస్టిగేటివ్ కిక్ కావాలి, ఆ థ్రిల్ కావాలి అనుకుంటే ఆబ్వియస్లీ యూ కెన్ చూస్ ఫర్ ఫోరెన్సిక్ మెడిసిన్. కమింగ్ టు ఫార్మా, ఫిజియో అండ్ అనాటమీ ఈ 3 సబ్జెక్ట్స్ అయితే ఆబ్వియస్లీ మీరు మెడికల్ కాలేజ్‌కే కన్ఫైన్ అయ్యి ఉండాల్సొస్తుంది. మెడికల్ కాలేజ్‌లో అకాడమిక్స్ పరంగానే ఉండాల్సొస్తుంది. సార్, ఎండీ, డీఎన్బీ, డిప్లొమా ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటి? సో, ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, డిప్లొమా ఈ డిఫరెన్సెస్ ఏంటి అనంటే ఎండీ, ఎంఎస్ అండ్ డీఎన్బీ అయితేనేమో మనకి 3 ఇయర్స్ కోర్సెస్ అనమాట. అండ్ డిప్లొమా అయితే 2 ఇయర్స్ కోర్స్. అండ్ థీసిస్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎండీ, ఎంఎస్ అండ్ డీఎన్బీ పీపుల్. అదే డిప్లొమాలో అయితే మనకి థీసిస్ అనేది ఉండదనమాట. ఎండీ, ఎంఎస్ డిప్లొమా క్యాండిడేట్స్ అయితే మన మెడికల్ కాలేజ్ రిలేటెడ్ హాస్పిటల్స్‌లో వర్క్ చేస్తారనమాట. బట్ డీఎన్బీ స్టూడెంట్స్ అయితే ఏంటనంటే వాళ్ళు కార్పొరేట్ సెటప్ హాస్పిటల్స్‌లో వర్క్ చేస్తారు. అక్కడ మనకి మెడికల్ కాలేజ్ అసోసియేషన్ అనేది ఏమి ఉండదనమాట. సో, మెడికల్ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎండీ, ఎంఎస్, డీఎన్బీ వాళ్ళకి పాత్ అనేది ఈజీ అండి ఒక రకంగా చెప్పాలి అనుకుంటే. బికాజ్ మీకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, అసోసియేట్‌గా, ప్రొఫెసర్‌గా అలా మనకి గ్రేడింగ్ అనేది ఉంటుంది. సో, త్రూ ఎక్స్‌పీరియన్స్ మనం ఈ పోస్ట్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అదే మనకి డిప్లొమాలో అయితే ఓన్లీ ట్యూటర్ లాగా కన్సిడర్ చేస్తారనమాట మెడికల్ కాలేజ్‌లో. లేదు ఇఫ్ మీరు ఓన్లీ మెడికల్ కాలేజ్‌కే కన్ఫైన్ అవ్వాలనుకుంటున్నారు డిప్లొమా చేశాక అనంటే, మీరు డిప్లొమా చేశాక మళ్ళీ సెకండరీ డీఎన్బీ చేయాల్సొస్తుంది. సో, సెకండరీ డీఎన్బీ అనంటే ఆల్మోస్ట్ మళ్ళీ పీజీ చేసినట్టు అనుకోండి. లైక్ మీరు మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సొస్తుంది. థియరీ ఎగ్జామ్ రాయాలి, ప్రాక్టికల్ ఎగ్జామ్ రాయాలి. సో, సెకండరీ డీఎన్బీ కూడా చేస్తేనే అప్పుడు యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ అండ్ ప్రొఫెసర్ లాగా అప్పుడు మీరు మెడికల్ కాలేజ్‌లో వర్క్ చేయొచ్చనమాట. అండ్ కమింగ్ టు పాస్ పర్సంటేజ్ ఇదొక పెద్ద రూమర్ ఉంది కదా! డీఎన్బీలో పాస్ పర్సంటేజ్ సరిగ్గా ఉండదని. అది ఒకప్పుడు ఉండేదండి. బట్ ఇప్పుడు పాస్ పర్సంటేజ్ అది చాలా ఇంప్రూవ్ చేశారు డీఎన్బీలో కూడా. యూ కెనాట్ ఫర్ డీఎన్బీ ఆల్సో. బట్ బెడ్ స్ట్రెంత్ ఎంతుంది ఏంటి ముందే ఒకసారి మీరు చూస్ చేసుకొని దాని తర్వాత డీఎన్బీ సీట్ అనేది చూస్ చేసుకోండి. ఇఫ్ మీ గోల్ ఓన్లీ ప్రైవేట్ ప్రాక్టీస్ అనుకుంటే మీరు డిప్లొమా చేసినా పర్లేదండి. డైరెక్ట్ వచ్చి మీరు ప్రైవేట్ ప్రాక్టీస్ అది స్టార్ట్ చేసేసుకోవచ్చు. బట్ మీరు మెడికల్ కాలేజ్‌లో ఉండాలి అనుకుంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా సెకండరీ డీఎన్బీ చేయాల్సొస్తుంది డిప్లొమా చేసిన తర్వాత. దేర్ ఈజ్ నో అదర్ గో అనమాట. సార్, పీజీ అయిపోయిన తర్వాత ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో డీఎం, ఫెలోషిప్స్ ఆర్ అబ్రాడ్ ఆప్షన్స్ ఏముంటాయి? సో, డీఎం, ఫెలోషిప్స్, అబ్రాడ్ ఆప్షన్స్ ఆబ్వియస్లీ అన్నీ మంచి ఆప్షన్సే అండి. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ సబ్జెక్టివ్. ఫర్ సపోజ్ మీరిప్పుడు డీఎం చేయాలనుకున్నారు. డీఎం చేయాలి అంటే మన పీడియాట్రిక్స్ గురించే తీసుకుందాం. సో, ఆబ్వియస్లీ నీట్ ఎస్ఎస్ రాయాల్సొస్తుంది. నీట్ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామినేషన్ రాయాల్సొస్తుందనమాట. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. దట్ ఈస్ ద ఓన్లీ గేట్‌వే టు ఎంటర్ ఇంటూ సూపర్ స్పెషాలిటీ సీట్స్ ఇన్ అవర్ ఇండియా. సో, అది ఎంటర్ అయిన తర్వాత మీరు ఒక 3 ఇయర్స్ కోర్స్ ఉంటుంది సూపర్ స్పెషాలిటీది. నెక్స్ట్ ఫర్ సపోజ్ ఒకవేళ మీరు పీడియాట్రిక్స్‌లో నియోనటాలజీ తీసుకున్నారు. డీఎం నియోనటాలజీ తీసుకున్నారు. ఓ 3 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. దాని తర్వాత మీరు ఒక థియరీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ప్రాక్టికల్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దెన్ యూ విల్ బి కన్సిడర్డ్ యాస్ డీఎం నియోనటాలజిస్ట్ అనమాట. సో, ఇది డీఎంకి సంబంధించినంత వరకు. ఫర్ సపోజ్ ఫెలోషిప్ అనుకోండి. ఫెలోషిప్ అయితే జనరల్లీ మీకు 1 ఇయర్ కోర్సెస్, ఈవెన్ 6 మంత్స్ కోర్సెస్ కూడా కొన్ని ఉంటాయి. ఆఫ్‌లైన్ ఉంటాయి, ఆన్‌లైన్ ఉంటాయి. 2 ఇయర్స్ కోర్సెస్ కూడా ఉంటాయి. మన కన్వీనియన్స్‌ని బట్టి మనం ఆ ఫెలోషిప్ కోర్సెస్ అవి తీసుకోవచ్చు. అంటే మనకి లిమిటెడ్ టైమ్‌లో మన కార్పొరేట్ స్టైల్ హాస్పిటల్స్‌లో వర్క్ చేయాలి. మనకి ఎక్స్‌పోజర్ కావాలి, పేషెంట్స్ ఎక్స్‌పోజర్ కావాలి, మంచి ఎక్విప్‌మెంట్ ఎక్స్‌పోజర్ కావాలి మనకి అని అనుకుంటే ఫెలోషిప్ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్. సో, లిమిటెడ్ టైమ్‌లో మనం ఇవన్నీ హ్యాపీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్
సబ్ స్పెషాలిటీ ఆప్షన్స్ లైక్ పీడియాటిక్ నెఫ్రాలజీ, పీడియాటిక్ కార్డియాలజీ, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ నియోనటాలజీ, ఈ సబ్ స్పెషాలిటీస్ అన్నిటిని కూడా అన్నిటిని టచ్ చేయవచ్చు మనం హ్యాపీగా. ఈ ఫెలోషిప్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు అబ్రాడ్ ఆప్షన్స్, ఫర్ సపోజ్ యూఎస్ఎంఎల్ఈ, ఫర్ యూఎస్ వెళ్ళాలనుకున్నా కూడా, లేదా యూకేకి వెళ్ళాలనుకుంటే మన ప్లాబ్, ఎంఆర్సిపిసిహెచ్, ఇలా డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆస్ట్రేలియా, కెనడా, యూఏఈ, ఇలా డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆబ్వియస్లీ ఇవన్నీ క్లియర్ చేయాలి. జనరల్లీ ఏ ఎగ్జామినేషన్కైనా 3 స్టెప్స్ ఉంటాయి. ఒక 2 థియరీ స్టెప్స్ ఉంటాయి, ఒకటేమో ప్రాక్టికల్ స్టెప్ ఉంటుంది. సో అది మనం యాక్చువల్గా అయితే మనం సపరేట్గా వీడియో చేసుకోవాలి దీని గురించి, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ లెంతీ టాపిక్. ఇఫ్ మీరు కమెంట్ చేస్తే మాకు సపరేట్గా అబ్రాడ్ ఆప్షన్స్ ఏముంటాయి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని చెప్పి మీరు కమెంట్ చేస్తే నేను డెఫినెట్గా దానికి డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తాను. మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, ఫెలోషిప్ చేయాలన్నా, డిఎం అయినా, అబ్రాడ్ అయినా, ఎక్కడైనా మీరు ఎక్కడ సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ ప్లేస్ ఏంటి, లొకేషన్ ఏంటి అనేది మీరు ఫస్ట్ డిసైడ్ అయ్యి, మీ పేరెంట్స్తో, మీ లైఫ్ పార్ట్నర్స్తో కూర్చొని డిసైడ్ అయిన తర్వాత అప్పుడు చూస్ చేసుకోండి. ఎందుకంటే ఎండి అయిందంటే ఆబ్వియస్లీ అందరు కూడా ఎర్నింగ్ మోడ్లోకి వెళ్ళాలని అనుకుంటారు. లేదు ఫర్దర్గా ఇంకా ప్రొసీడ్ అవ్వాలి నేను అకాడమిక్స్లో అనుకుంటే, దెన్ దీస్ ఆర్ ద గుడ్ ఆప్షన్స్. సార్, హౌ రిస్కీ ఈస్ డాక్టర్స్ జాబ్? సో ఆబ్వియస్లీ రిస్క్ అయితే ఉంటుందండి డాక్టర్స్ జాబ్లో. ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా 100% రిస్క్ అయితే ఉంటుంది డాక్టర్స్ జాబ్లో. బికాజ్ పేషెంట్స్ని మనం అసెస్ చేయలేం, పేషెంట్ అటెండెన్స్ని మనం అసెస్ చేయలేం. వాళ్ళు ముందు చాలా నార్మల్గా ఉంటారు, తర్వాత ఇఫ్ ఎనీ అంటువర్డ్ ఇన్సిడెంట్ జరిగిందంటే అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారు. అండ్ డే ఇన్ డే అవుట్ ఏదో ఒక అసాల్ట్స్, అటాక్స్ డాక్టర్స్ మీద అవుతూనే ఉంటాయి. బట్ మన సొసైటీలో ఎవరు డాక్టర్స్ గురించి అయితే మాట్లాడరు. ఎందుకు మాట్లాడరో నాకు తెలియదు. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ హిపోక్రసీ. బట్ ఏం చేయలేము. బట్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, టూ మచ్ డీప్గా వెళ్ళాలనుకోవట్లేదు ఈ టాపిక్ మీద. మీకు ఫైనాన్షియల్గా అంత ఆలోచించాలి అని అనుకుంటే దెన్ మీరు ఒక ఇన్సూరెన్స్ తీసుకోండి. హ్యాపీగా ఇన్సూరెన్స్ తీసుకొని ఒక కార్పొరేట్ సెటప్ హాస్పిటల్కి వెళ్ళండి, వితౌట్ పేయింగ్ ఏ పెన్ని హ్యాపీగా మంచి ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్ తీసుకొని వచ్చేసేయండి. అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా. కానీ మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఇన్సూరెన్స్ తీసుకోరు. ఎందుకంటే అది ఈ సంవత్సరం యూజ్ చేయకపోతే ఎలాగా, డబ్బులు వేస్ట్ అయ్యాయి కదా, ఇలా అన్నీ ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఇలాంటి పనులు చేయకండి. ఐఎమ్ నాట్ ఎండార్సింగ్ ఎనీ బ్రాండ్ హియర్. ఓకే, ఈ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఆ ఇన్సూరెన్స్ తీసుకోండి, నేను ఎండార్స్ చేయట్లేదు. మీకు నచ్చిన ఇన్సూరెన్స్ తీసుకోండి. అండ్ అటాక్స్ లాంటి పనులు చేయకండి డాక్టర్స్ మీద. ఎందుకనంటే ఏ డాక్టర్ అయినా తన కెపాసిటీలో ఎంతైతే చేయగలడో అంతా చేస్తాడు. ఎందుకంటే వాళ్ళకి మీ మీద పర్సనల్ గైడ్స్ ఏమి ఉండదు కదండి. ఆబ్వియస్లీ మంచిగా ట్రీట్ చేయాలి, పేషెంట్ సేవ్ చేయాలని అనుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మా పీజీ టైంలో ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్తా. సో ఒక చైల్డ్ని తీసుకొచ్చారు, ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్లో తీసుకొచ్చారు. సో మేము సిపిఆర్ చేసాం. ఓకే, కార్డియోపల్మనరీ రిససిటేషన్ అంటారు. సో సిపిఆర్ చేసాము, ఒక అడ్రినలిన్ ఇంజెక్షన్ ఇచ్చాము, ట్రై చేసాము సర్వే అవుతుందా అని చెప్పి. బట్ సర్వే అవ్వలేదు చైల్డ్. సో పేషెంట్స్ ఏమని తిరగబడ్డారు అని అంటే, మీరే చంపేశారు పిల్లాడిని, ఓకే, మీరే పైన ఇలా నొక్కి చంపేశారు, లేదంటే ఆ ఇంజెక్షన్ ఏదో వేశారు, దానివల్లనే పిల్లాడు చనిపోయాడు అని చెప్పేసి మాట్లాడుతారు. సో దాని గురించి గొడవపడ్డారు. ఇది మా పీజీ టైంలో అయిందనమాట. సో ఇలా కూడా ఉంటారు జనాలు. ఓకే, సో మాకు ఎటువంటి రిలేషన్ లేదు వాళ్ళతో, మాకేం పర్సనల్ గ్రెడ్జ్ లేదు. యాజ్ ఏ చైల్డ్ వచ్చారు, కేసు బాగాలేదు, మేము సిపిఆర్ చేసాము, ఏదైతే మ్యాండేటరీ థింగ్ ఉందో అదన్నీ చేసాము. బట్ కేసు సర్వే అవ్వలేదు. అన్నీ మన చేతిలో ఉండవు కదండి. కానీ వాళ్ళ ఆ ఎమోషనల్ స్టేట్లో ఎలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారనేది మన చేతిలో ఉండదు. సో 100% రిస్క్ అయితే ఉంటుందండి, ఎటువంటి డౌట్ లేదు. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా రిస్క్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. యూ షుడ్ బీ ప్రిపేర్డ్. వన్స్ యూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్, యూ షుడ్ బీ ప్రిపేర్డ్ ఫర్ దిస్. సార్, హౌ టు బ్యాలెన్స్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్? సో ఇన్ అదర్ వర్డ్స్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఏ ప్రొఫెషనల్ అయినా ఇంపార్టెంటే. అందరి దగ్గర 24 అవర్సే ఉంటాయి కదా. సో ఈ 24 అవర్స్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక డాక్టర్ ఉన్నాడు, వారం మొత్తం కష్టపడుతున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు, బట్ వారానికి ఒక్కరోజు కూడా ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నారు అని అంటే దెన్ ఆబ్వియస్లీ యు ఆర్ నాట్ డూయింగ్ జస్టిస్ టు యువర్ ఫ్యామిలీ. దెన్ మీరు ఎంత సంపాదించినా యూజ్ లేదు కదండి. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఎలా అంటే తప్పదు, ఇంకా మనమే అడ్జస్ట్ చేసుకోవాలి, టైమింగ్స్ అవి అడ్జస్ట్ చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరు సంపాదించేది, కష్టపడేది ఫ్యామిలీ కోసమే కదా. సో ఆబ్వియస్లీ మీరు ఫ్యామిలీకి టైం ఇవ్వడానికి ట్రై చేయండి అండ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. మొత్తం ప్రొఫెషనల్లో మునిగిపోవద్దు, మొత్తం ఫ్యామిలీలో మునిగిపోకూడదు. ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. అప్పుడు మాత్రమే మన పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సార్, ఫైనల్గా ఓన్గా ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే ఎలా?
ఓకే. సో, ప్రైవేట్ హాస్పిటల్ లేదా క్లినిక్ ఎస్టాబ్లిష్ జేయాలి అనుకుంటే దేర్ ఆర్ డిఫరెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ అని ఇంకా డిఫరెంట్ కేటగరీస్‌లో మనము అన్నీ గూడా పర్చేజ్ జేయాల్సి ఉంటుందండి. అండ్ నౌఎడేస్ మనకు ఒక క్లినిక్ ఎస్టాబ్లిష్ జేయాలంటే చాలా టఫ్ అయిపోయింది. బికాస్ ఆఫ్ ద ఇంక్రీజ్డ్ ల్యాండ్ రేట్స్ గానీ, లేదా రెంట్స్ గానీ వీటన్నిటి వల్ల చాలా హెక్టిక్ అయిపోయింది యాక్చువల్లీ. లేదు, ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ నేను 24/7 ప్రాక్టీస్‌లోనే కూర్చుంటా అనుకుంటే, మీరు చేయాలనుకుంటే డెఫినెట్‌లీ మీరు ఒక ఎస్టాబ్లిష్‌మెంట్ అనేది క్రియేట్ చేసుకొని హ్యాపీగా వర్క్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు మెడికల్ కాలేజెస్‌లో అయితే రఫ్‌లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్ వరకు రఫ్‌లీ అరౌండ్ 1-2 లాక్స్ మధ్యలో ఉంటుంది సాలరీ. ఓకే. సో, మీరు కాలేజ్‌లో చేసుకుంటూ కూడా ఈవినింగ్ టైమ్‌లో మీరు 6-10 అలా మీరు ప్రైవేట్ ప్రాక్టీస్ అది చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అది. సో, రఫ్‌లీ ఇన్‌కమ్ పరంగా చూసుకుంటే ఒక 1-2 లాక్స్ మెడికల్ కాలేజ్‌లో, ఒక 1 లాక్ అరౌండ్ 1 ఆర్ 1-2 లాక్స్ డిపెండింగ్ అపాన్ యువర్ ప్రైవేట్ ప్రాక్టీస్, పేషెంట్ ఫ్లో ఎలా ఉంది, ఎంత అనే దాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. సో, దిస్ ఈజ్ బ్రీఫ్లీ అబౌట్ ఇన్‌కమ్ అండ్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఎలా చేసుకోవాలి ఏంటనేది. యాక్చువల్లీ హాస్పిటల్ ఎస్టాబ్లిష్‌మెంట్ అనేది చాలా లెంథీ టాపిక్ అండి. బికాజ్ డిఫరెంట్ లాస్, రూల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో, యాక్చువల్ చెప్పాలంటే దీనికే ఒక డెడికేటెడ్ వీడియో చేసుకోవచ్చు. సో, ఇన్ ఫ్యూచర్ చేయడానికి ప్లాన్ చేద్దాం. సో, కంక్లూజన్ ఏంటి అనంటే, మనకి త్రూఅవుట్ ద వీడియో మనము నీట్ పీజీ కౌన్సిలింగ్ గురించి, నెక్స్ట్ ఫ్యూచర్ ఆప్షన్స్ ఏంటి, ఎండీ, ఎంఎస్ చేసిన తర్వాత, లేదా డిఎం చేసిన తర్వాత, లేదా డిఎన్బి డిప్లొమా, ఇవన్నీ కూడా ఫర్దర్గా ఏమేమి చేయొచ్చు అనేది అన్ని డీటెయిల్గా డిస్కస్ చేసాం మనము. సో, ఫర్దర్గా మనకి నీట్ పీజీ కౌన్సిలింగ్లో ఇంకేమి చేంజెస్ వస్తాయి ఏంటి, షెడ్యూల్ ఎలా చేంజ్ అవుతుంది ఏందనే దాన్ని బట్టి ఇఫ్ నీడెడ్ నేను అనదర్ వీడియో చేస్తాను. అండ్ మీకు స్పెసిఫిక్గా కట్ ఆఫ్ మార్క్స్, కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి, లాస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్కి ఏ సీట్ వచ్చింది ఏంటి అనేది, కట్ ఆఫ్ మార్క్స్, కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి మీకు వీడియో కావాలి అనుకుంటే డెఫినెట్లీ కమెంట్స్లో మెన్షన్ చేయండి, లేదా నాకు పర్సనల్గా డిఎం చేయొచ్చు ఇన్స్టాలో. సో, నేను డెఫినెట్లీ ఒక వీడియో అయితే డెడికేటెడ్గా దాని గురించి చేస్తాను. సో, ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద నీట్ పీజీ కౌన్సిలింగ్ క్యాండిడేట్స్. మీకు మంచి సీట్స్ రావాలని కోరుకుంటున్నాను. మీకు ఫర్దర్గా ఏం డౌట్స్ ఉన్నా కూడా డెఫినెట్లీ కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.